అర్థమైందా? రంగం మీదకి రావటం అంటే డ్రామాలకు స్టేజీల మీద రావటం కాదు. కాలములోకి వచ్చి, ఈ కాలంలో మనకు ప్రవక్త ఎలా వచ్చాడు? ఏలియా కాలంలో ఏలియా వచ్చాడు, నోవా కాలములో నోవాకు వచ్చాడు, యెహోషువ కాలములో మోషే కాలములో. దాన్ని రంగం మీదకి రావటం అంటారు. అంటే ఆ గడియలో ఆ కాలంలో దేవుడు ప్రవక్తను భూమి మీదకి పంపటం. ఆమె చెప్తారా? రైట్. ఇప్పుడు ఆయన వచ్చాడు వాక్యం చెప్పాడు. దేవుడు ఏదైతే ప్రవక్తల చేత పలికిస్తాడో ఈ మాట పట్టుకోవాలి. దేవుడు ప్రవక్తల చేత ఏ మాట అయితే పలికిస్తాడో దానిని నెరవేర్చడానికి దేవుడు ప్రవక్త యొక్క వర్తమానాన్ని వెంబడిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు ఈ మాటకి. వర్తమానం దేవునిదే, వాక్యము దేవుడు.